తెలుగువారి మనసు చాలా మంచిదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తాను కొండగట్టుకు వెళ్ళినప్పుడు ఆలయ అభివృద్ధి గురించి అర్చకులు మాట్లాడారని తెలిపారు. భక్తుల కోసం సత్ర నిర్మాణం అవసరమని కోరారన్నారు. ఈ విషయమై టీటీడీకి సిఫార్సు పంపగా ఆమోదం లభించినట్లు వివరించారు. వసతి గదుల నిర్మాణానికి టీటీడీ 35 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎవరు పట్టించుకోరా డోలి గ్రామాలని? నేను వెళ్ళాను తాండాల్లోకి. నేను అందరికి యాక్టర్లా కనిపించవచ్చు, సినిమాలో డాన్సులు చేయొచ్చు. తెలుగు వాళ్ళ ఐక్యత, తెలుగు వాళ్ళ మనసు. నేను మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామి నాకు అపారమైన నమ్మకం. తెలంగాణలో ఉన్న కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఆయన పునర్జన్మనిచ్చిన వ్యక్తి. ఆయనకి అక్కడ దర్శనానికి వెళ్తే వారు అడిగింది, నాకు అక్కడ ఉన్న భక్తులు కానీ ఆలయ నిర్వాహకులు అందరూ అడిగింది, ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం 2000 మందికి సరిపడా దీక్ష విరమణ మండపం కావాలి. అక్కడ దీక్ష విరమించి వాళ్ళు టీటీడీకి వెళ్తారు, తిరుపతి దర్శనానికి వెళ్తారు, మీరు కొంత సహకారం ఇవ్వండి అంటే వెంటనే తీసుకున్నాను. దానికి వచ్చిన తర్వాత దాన్ని పర్స్యూ చేసిన తర్వాత ఈ రోజున గత 2 రోజుల క్రితం 96 గదుల సత్రం నిర్మాణానికి 35,19,00,000 వ్యయంతో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి, పాలక మండలి సభ్యులకి, అధికారులకి, అలాగే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారికి, అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారికి, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వీరబ్రహ్మం గారికి, అలాగే ప్రతి ఈ ప్రాసెస్లో ఉన్న నిలబడే టీటీడీ బోర్డు సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి, పాలనా మండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే తెలంగాణలో ఉన్న భక్తులందరికీ కూడా మీరు దీక్ష విరమణ చేసిన తర్వాత తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర ఆలయం మీ దర్శనం మరింత సౌకర్యార్థంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఎందుకు అంటే ఇంకొకటి, కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఆంధ్ర డబ్బు మీకెందుకురా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా తప్పది. హైందవ ధర్మం ఎక్కడున్నా, భారతదేశం ఎక్కడున్నా, అది ఆంధ్ర ఇలా ప్రాంతీయతలు పట్టుకురాకండి. హైందవ ధర్మం ఎక్కడున్నా హైందవ ధర్మానికి. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ పరిధిలో సత్ర నిర్మాణానికి నిధుల కేటాయింపుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిఫార్సుతో టీటీడీ 35.19 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండగట్టు ఆలయానికి 100 కోట్లు ఇస్తామని నయా పైసా ఇవ్వకుండా మోసం చేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొండగట్టుకు చిల్లి గవ్వ ఇవ్వకపోగా అర్జిత సేవల ఛార్జీలు పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.